నమస్తే రాజకీయ వార్తలతో పాటు ఆసక్తికర వార్తలు అందించే 5PM న్యూస్ కు స్వాగతం. నేను రమేష్. ముందుగా హెడ్లైన్స్. నిర్మల్ జిల్లా బైన్సాలో నాసిరకం సిసి రోడ్లు అగ్రిమెంట్ ఉల్లంఘించిన కాంట్రాక్టర్. మంత్రాల నేపథ్యంతో వృద్ధుడి హత్య, పరారీలో నిందితుడు మహేష్. మంచిర్యాలలో వరుస దొంగతనాలు, అంతర్రాష్ట్రీయ దొంగల మూట అరెస్ట్. శ్రీ హరిహర దేవస్థానం 20వ వార్షికోత్సవం కమిటీ ఆధ్వర్యంలో పూజా కార్యక్రమాలు. ఇక డీటెయిల్స్ లోకి వెళ్తే నిర్మల్ జిల్లా బైన్సా మండలంలోని గ్రామ పంచాయతీ మార్గాల గుండా బీటీ రోడ్డు నిర్మాణానికి ప్రధానమంత్రి గ్రామ సడక్ యోజన నిధులు మంజూరు చేశారు. 5 ఏళ్ల నిర్వహణకు 58 లక్షలు, రహదారు నిర్మాణానికి మొత్తం 96 లక్షలు విడుదలయ్యాయి. ఈ పని 2 ఏళ్ల వ్యవధిలో పూర్తి చేయాలి. కానీ కాంట్రాక్టు సీసీ రోడ్డు పనుల్లో నాసిరకం పదార్థాల వినియోగంలో పాటు కాంట్రాక్ట్ అగ్రిమెంట్ ఉల్లంఘనకు పాల్పడుతున్నారని స్థానికులు ఆరోపించారు. ఆధునిక రోడ్ల నిర్మాణంపై ప్రత్యేక దృష్టి సాధించాలని స్థానిక ప్రజల జిల్లా కలెక్టర్ ముషరఫ్ అలీ షారూఖీ ఫిర్యాదు చేశారు. రంగారెడ్డి జిల్లా మహేశ్వర్ నియోజకవర్గంలోని మీర్పేట్ కార్పొరేషన్లో 13వ వార్డు కార్పొరేటర్ నరేంద్ర కుమార్ బీజేపీ పార్టీ నుంచి టీఆర్ఎస్ లో చేరాడు. కార్పొరేటర్ పదవికి రాజీనామా చేయాలని బీజేపీ నాయకులు అతన్ని ఇంటిని ముట్టడించారు. బీజేపీ నాయకులకు పోలీసులు అరెస్టు చేసి మీర్పేట్ పోలీస్ స్టేషన్ కు తరలించారు. నరేంద్ర కుమార్ రాజీనామా ఇప్పుడు
వికారాబాద్ జిల్లా పరిగి పట్టణంలో కాంగ్రెస్ పార్టీ 137వ ఆవిర్భావ దినోత్సవం వేడుకలు నిర్వహించారు. పరిగి మాజీ ఎమ్మెల్యే వికారాబాద్ డీసీసీ జిల్లా అధ్యక్షులు టి రామ్మోహన్ రెడ్డి ఇందిరాగాంధీ విగ్రహానికి పూలమాల వేసి కాంగ్రెస్ పార్టీ జెండా ఆవిష్కరించారు. ప్రజల మనోభావాలకు అనుగుణంగా పనిచేసే పార్టీ కాంగ్రెస్ అని రామ్మోహన్ తెలిపారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు పాల్గొన్నారు. రాహుల్ గాంధీ గారి నాయకత్వం, రాహుల్ గాంధీ గారి నాయకత్వం, రేవంత్ రెడ్డి గారి నాయకత్వం, రేవంత్ రెడ్డి గారి నాయకత్వం, డాక్టర్ టి రామ్మోహన్ రెడ్డి గారి నాయకత్వం, డాక్టర్ టి రామ్మోహన్ రెడ్డి గారి నాయకత్వం, కాంగ్రెస్ పార్టీ, కాంగ్రెస్ పార్టీ. సాధిస్తాం కాంగ్రెస్ పార్టీ ఆశయాలను, సాధిస్తాం కాంగ్రెస్ పార్టీ ఆశయాలను. రామ్మోహన్ రెడ్డి గారి నాయకత్వం, రామ్మోహన్ రెడ్డి గారి నాయకత్వం. అందరినీ కూడా దశ దిశ మార్చే విధంగా ఎన్నో విప్లవాత్మకమైన నిర్ణయాలు. అంటే ఒకప్పుడు మనకు బ్యాంకుల్లో అప్పులు పుట్టలేని పరిస్థితులు ఉంటుండే, కేవలం గొప్ప వాళ్ళకు మాత్రమే అప్పులు ఉండే పరిస్థితులు ఉంటుండే. అట్లాంటిది ప్రైవేటు బ్యాంకులను సైతం జాతీయం చేసి ఈ బ్యాంకుల ద్వారా పేద ప్రజలందరూ కూడా అప్పులు ఇచ్చే విధంగా ఒక విప్లవాత్మకమైన నిర్ణయం తీసుకున్నటువంటి మహిళ నేత శ్రీమతి ఇందిరాగాంధీ గారు. ఆ తర్వాత పరంపరలో చూస్తే రాజీవ్ గాంధీ గారు 18 ఏళ్ల వయసులోనే యువకులకు ఓటు హక్కు కల్పించి భారతదేశ యువత భవిష్యత్తు లోపల ఈ దేశానికి దశ దిశ నిర్దేశం చేయాలన్న విధంగా ఆలోచన చేసినటువంటి మహనీయుడు రాజీవ్ గాంధీ గారు. తన యొక్క ఆలోచన విధానం మూలంగానే టెలికమ్యూనికేషన్స్ రంగం ఆ రోజు గణనీయంగా అభివృద్ధి చెందిన తరుణంలోనే ఈరోజు మనం మాట్లాడుతున్నటువంటి సెల్ ఫోన్లు కానీ, ఈరోజు ఇళ్లలో చూస్తున్నటువంటి టీవీలు కానీ, మన కంప్యూటర్స్ కానీ, ఇవన్నీ కూడా ఆ రోజు తను ఆలోచన చేసినటువంటి విధానం మూలంగానే మనమంతా ఈరోజు వాడడం జరుగుతుంది. ఒక్కసారి ఆలోచన చేస్తే మన ఒక మహిళని ఒక రాష్ట్రపతి చేయడం, పాటిల్ గారు మనం ఆలోచన చేయాలి. ఎవరైనా గతంలో అలాంటి ఆలోచన రాష్ట్రపతిగా కూడా కాంగ్రెస్ పార్టీ అవకాశం కల్పించడం జరిగింది. ఈ విధంగా ఎన్నో విభిన్న వర్గాల వాళ్ళకు అవకాశాలు కల్పించినటువంటి పార్టీ మొన్న ఈ మధ్య కాలంలో కేపీహెచ్పీ కాలనీ 4వ ఫేజ్లో కొద్ది రోజుల క్రితం సెల్లార్ గోతిలో పడి 3 బాలికలు మృతి చెందారు. ఈ సంఘటనలో 2 బాలికల కుటుంబాలకు 8 లక్షలు, ఓ బాలిక కుటుంబానికి 3 లక్షల రూపాయల సహాయానికి కుక్కట్పల్లి ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు అందజేశారు. ప్రభుత్వం 5 లక్షల రూపాయలు ఆర్థిక సహాయం ఇవ్వగా ఎమ్మెల్యే కృష్ణారావు, ఎమ్మెల్సీ నవీన్ రావులు కలిసి 3 బాలికల కుటుంబాలకు 3 లక్షల రూపాయలు ఆర్థిక సహాయం అందజేశారు. ఇటువంటి సంఘటనలు పునరావృతం కాకుండా హౌసింగ్ బోర్డు పరిధిలో సెల్లార్ గోతుల ఫెన్సింగ్ వద్ద సెక్యూరిటీ ఏర్పాటు చేయాలని ఆదేశాలు జారీ చేశారు.
అందుకునండి ఓకే ఓకే సార్ ఓకే ఓకే ఆ షెల్లర్లో పడి చనిపోయినందుకు నష్టపరిహారంగా ఎమ్మెల్యే సొంతంగా 3 లక్షలు ఇచ్చారు. 5 లక్షలు క్యాష్ గవర్నమెంట్ నుంచి 5 లక్షలు క్యాష్ డ్రా చేసి చెక్ ఇస్తామన్నారు. ఓకే కేసు అయ్యింది కాబట్టి ఆ కేసు విత్డ్రా చేసుకుంటే 2 లక్షలు ఇస్తామని చెప్పారు. ఎవరు పెట్టించారమ్మా కేసు? ఎవరు పెట్టించింది నాకు తెలియదు. మీతో సంతకం పెట్టించుకున్నారా? పెట్టాము, మేము సంతకం పెట్టాము. ఆ, 10,000 ఇచ్చారు. వాళ్ళు దినాల ఖర్చుకని పెట్టారు. సైన్ పెట్టమంటే మేము 5,000కి ఖర్చులకు ఇస్తున్నాం, దానికి సైన్ పెట్టాము. అది తీసుకొని పోయి ఏం చేశారు? మా పాప 3 రోజుల దినం ఉన్నదా అవును. ఖర్చు పెట్టాము. కాదమ్మా, మీతో సంతకం పెట్టించేసి కేసు పెట్టించారా? నాతో ఏం చెప్పలేదు, ఆ. కేసు పెట్టమనలేదు, ఏమీ అనలేదు. ఆ, మేము కేసు పెట్టమని అనలేదు, మేము వాళ్ళు పెట్టమని అనలేదు. మాతోని వాళ్ళు కూడా పెట్టమనలేదు. కానీ మీకు కేసు పెట్టిన విషయం తెలియదు. మాకు తెలియదు, కేసు పెట్టమని తెలియదు. మీ పాప చనిపోయినందుకు మేము 10,000 ఇస్తున్నాం. వాపస్ తీసుకుంటారా ఇప్పుడు? వాపస్ తీసుకుంటారా మరి? రిటర్న్ తీసుకుంటాం. కేసు వాపస్ తీసుకుంటారా? ఓకే, మీతో సంతకం పెట్టించిన వాళ్ళు ఎవరు? నాకు తెలియదు ఎవరైంది, నా బాధలో నేను వాళ్ళు ఎవరైంది నేను చూస్తాను. మీరు ఇప్పుడు ఎవరైంది మాట్లాడుతూ మీరు ఎవరైంది? नाम हमारा लक्ष्मण प्रसाद है। सीएम साहब हमारे लिए बहुत हमको हेल्प की है और एसआई साहब भी हमके लिए बहुत हेल्प किए हैं और इसके लिए मैं शुक्रगुजार हूँ सीएम साहब का, हमारे लिए कुछ किए। జగిత్యాల జిల్లా మల్యాల మండలం గొర్రెగుండం గ్రామంలో మంత్రాల నేపంతో సుంకె దుబ్బయ్య అనే వృద్ధుడు హత్య జరిగింది. కల్లు కాంపౌండ్ వద్ద కల్లు తాగిన మత్తులో రేగుల మహేష్ అనే యువకుడు దుబ్బయ్యను కర్రతో కొట్టి హత్య చేశాడు. ఘటనా స్థలానికి చేరుకున్న మల్యాల పోలీసులు కేసు నమోదు చేశారు. యువకుడు పరారీలో ఉన్నట్టు పోలీసులు తెలిపారు. సర్పంచ్ సార్ ఇప్పుడు డిసీజులు సర్పంచ్ డిసీజు కొడుకు జగిత్యాల జిల్లా కేంద్రంలో గంజాయి రవాణా చేస్తూ 3 యువకులు పట్టుబడినట్లు జగిత్యాల డీఎస్పీ రత్నపురం ప్రకాష్ తెలిపారు. ఈ సందర్భంగా జగిత్యాల పట్టణంలోని పోలీస్ స్టేషన్లో నిర్వహించిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. జిల్లా కేంద్రంలోని ఎస్కేఎన్ఆర్ డిగ్రీ కళాశాల వద్ద పట్టణ సీఐ కిషోర్ తన బృందంతో కలిసి వాహన తనిఖీ నిర్వహించారు. ఈ స్కూటీపై వెళ్తున్న 3 వ్యక్తులు అనుమానాస్పదంగా కనిపించడంతో తనిఖీ నిర్వహించారు. వారి వద్ద 250 గ్రాముల గంజాయి లభ్యమైంది. నిందితుల వద్ద నుండి గంజాయి పాటు ఒక స్కూటీని స్వాధీనం చేసుకుని రిమాండ్కు తరలించారు. డీఎస్పీ ప్రకాష్ తెలిపారు.
చిన్న తేదీ 26/12/2021 రోజు ఉదయం 8 గంటలకు జగిత్యాల జిల్లా ఎస్పీ శ్రీమతి సింధు శర్మ గారి ఆదేశానుసారం మా టౌన్ సిఐ గారు మరియు వాళ్ళ పార్టీ ఎస్కేఎన్ఆర్ డిగ్రీ కాలేజ్ దగ్గర వెహికల్ చెకింగ్ చేస్తున్న క్రమంలో ఒక స్కూటీ వాళ్ళకు తారసపడడం జరిగింది. దాంట్లో అనుమానితంగా కనిపించిన 3 వ్యక్తులని చెక్ చేయగా వాళ్ళ దగ్గర 250 గ్రాముల వరకు అందాల 250 గ్రాముల వరకు గంజాయి కనిపించడం జరిగింది. ఇమీడియట్గా తహసీల్దార్ గారికి ఇన్ఫర్మేషన్ ఇచ్చి ఇద్దరు పంచుల్ని పోగు చేసుకొని అక్కడ వాళ్ళ సమక్షంలో మొత్తం చెక్ చేయగా వాళ్ళ పేర్లు వివరాలు అడగగా దాంట్లో పేరు ఒకడు రోహన్, సాయి చంద్, సాయి కృష్ణ అని చెప్పడం జరిగింది. వాళ్ళు గత 2 సంవత్సరాల నుంచి ఈ గంజాయికి చెడు అలవాట్లకు అలవాటు పడి ఈ గంజాయి దాక్కుంటూ నిన్న అనగా 26/12/2021 రోజున మల్యాల మండలము గొర్రెగుండం విలేజ్లో ఒక సుంకె దుబ్బయ్య ఏజ్ అబౌట్ 65 ఇయర్స్ అతన్ని మంత్రాలు వస్తాయనే నెపంతో అదే గ్రామానికి చెందిన రేగుల మహేష్ 35 సంవత్సరాలు అందాదా వీళ్ళిద్దరూ అందరికీ పరిచయమే. ఆ ఊర్లో వీళ్ళు కూడా తెలిసి ఉంటుంది. కానీ అతనికి ఒక అనుమానం ఏంటంటే దుబ్బయ్య మంత్రాలు చేస్తున్నాడు, నా పిల్లలకి అనారోగ్యం పాలవుతున్నారు అనే ఉద్దేశంతో మంచిని మాట్లాడుకుంటుంటారు. మళ్ళీ ఇంతకుముందు కూడా ఒక చిన్న 2 పెద్ద మనుషుల మధ్యన కూడా గొడవ పడితే అది సాల్వ్ చేసుకున్నారు. సో అదే మనసులో పెట్టుకొని మళ్ళీ కలుదాదామని పోయిన వరుస దొంగతనాలకు పాల్పడుతున్న జనాలను భయాందోళనకు గురి చేస్తున్న అంతర్రాష్ట్రీయ దొంగ ముఠాలను మంచిర్యాల జిల్లా మందమరి పోలీస్ అదుపులోకి తీసుకున్నారు. ఎస్ఐ భూమేష్ ఆధ్వర్యంలో నిందితులు మీడియా ఎదుట హాజరుపరిచి వివరం వెల్లడించారు. వారి వద్ద నుండి 4 లక్షలు విలువ చేసే 70 గ్రాముల బంగారం, ఎల్ఈడి టీవీ, హోండా షైన్ బైక్తో పాటు నగదు స్వాధీనం చేసుకున్నారు. నిందితులను రిమాండ్కు తరలించారు. చెందిన గురాల పెద్ద భూమయ్య మరియు అతని భార్య సంధ్య ఇరువురిని కూడా ఈరోజు ఉదయం మా పోలీసు వారు వెహికల్ చెకింగ్ మందమరిలోని కేకేఓసి ప్రాంతంలో వెహికల్ చెకింగ్ చేస్తుండగా అనుమానాస్పదంగా 2 ఆటోలో వెళ్తుండగా వారిని పట్టుకొని విచారించగా వారి దగ్గర దాదాపుగా 4 లక్షల రూపాయల విలువ గల బంగారము మరియు ఒక టీవీ, అదేవిధంగా వారి ఒప్పుదలలో భాగంగా ఒక బైక్ దొంగతనం కూడా చేయడం జరిగింది సిద్దిపేటలో. అది కూడా ఈరోజు రికవరీ చేయడం జరిగింది. వారి ఇరువురిని కూడా ఈరోజు అరెస్ట్ చేసి కోర్టులో హాజరుపరిచి రిమాండ్కు పంపనైనది. ఇతను గత 2-3 సంవత్సరాల నుంచి మన అంతర్జిల్లాలు అనగా పెద్దపల్లి, జగిత్యాల, మంచిర్యాల జిల్లాలో 3 జిల్లాల్లో కలిపి దాదాపుగా ఒక 13 కేసులు ఇతనికి నమోదైనాయి. గత 6 నెలల కిందట ఇతని స్నేహితులు సిల్వేటి బ్రహ్మయ్య, గుర్రాల చిన్నభూమయ్య, చిరుమల శంకర్ అనే వ్యక్తులు అరెస్ట్ కావడం జరిగింది. అందులో అప్పటి నుండి వాళ్ళు అరెస్ట్ అయినప్పటి నుండి ఇతను తప్పించుకుంటూ తిరుగుతున్నాడు. ఈరోజు మనకు వాహనాల తనిఖీలో భాగంగా ఈరోజు మనకు పట్టుబడినారు. వారిని విచారించగా వారి దగ్గర నుంచి 70 గ్రాముల బంగారము, అందాజ 4 లక్షల విలువ గల బంగారము మరియు ఒక బైకు, ఒక టీవీని రికవరీ చేయడం జరిగింది.
మంచిర్యాల జిల్లా మందమరిలోని శ్రీ హరిహర దేవస్థానం 20వ వార్షికోత్సవాన్ని పురస్కరించుకొని ఆలయ కమిటీ ఆధ్వర్యంలో 3 రోజుల పూజ కార్యక్రమాలు వైభవంగా నిర్వహిస్తున్నారు. ఈ సందర్భంగా శ్రీ మహారుద్ర చండీ యాగం సామూహిక మహామండలం పూజ మహోత్సవం నిర్వహించబోనున్నట్లు కమిటీ వారు తెలిపారు. నేడు 108 మంది దంపతులతో మహాచండీ యాగాన్ని నిర్వహించారు. ఈ పూజ కార్యక్రమాలలో భక్తులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. జయ దుర్గే జయ దుర్గే జయ జయ దుర్గే జయ దుర్గే జగదంబ విశ్వపాలిని మహిషాసురచేష్టితం త్రిదశాః కథయామాసుర్దే శ్రీ హరిహర సుధ అయ్యప్ప స్వామి దేవాలయము నిర్మించి 20 వసంతాలైన సందర్భంగా శ్రీ హరిహర సుధ అయ్యప్ప స్వామి దేవాలయంలో సహస్ర కలశ మహాసంప్రోక్షణ సహిత శ్రీ మహారుద్ర చండీ యాగము అత్యంత వైభవోపేతంగా నిర్వహించున్నాము. అందులో భాగంగా నిన్న సాయంత్రము 6 గంటలకు గణపతి పూజతో ప్రారంభమై ఈరోజు ఉదయం 8 గంటలకు గణపతి పూజతో ప్రారంభమై చండీ హవనము, అలాగే సాయంత్రము మహారుద్రయాగము, సహస్ర కలశ పూజ మరియు రేపు ఉదయం 6 గంటలకు సుప్రభాత సేవ, శ్రీ లక్ష్మీ గణపతి హోమము, సహస్ర కలశ సంప్రోక్షణ మరియు కుంభ ప్రోక్షణ అన్నదాన కార్యక్రమం ఉంటుంది. అలాగే సాయంత్రము అన్నదాన కార్యక్రమం ఉంటుంది. సాయంత్రము 6 గంటలకు సామూహిక మహామండల పూజ మరియు భజన కార్యక్రమము, తదనంతరం తీర్థప్రసాద వినియోగము, హరిహరాసనము మరియు అల్పాహారం ఉంటుంది. కావున భక్తులందరూ అధిక సంఖ్యలో పాల్గొని స్వామివారిని దర్శించి స్వామివారి కృపకు పాత్రకాల్సి మనవి చేస్తున్నాము. అలాగే రేపు ఉదయం 10:30కు శ్రీ మైలవరపు శ్రీనివాసరావు గారి చేత మహా ఆధ్యాత్మిక ప్రవచన కార్యక్రమం ఉంటుంది. కావున భక్తులందరూ అధిక సంఖ్యలో పాల్గొని ఆ ప్రవచనాన్ని విని స్వామివారిని మరియు అన్నప్రసాద. బులెటిన్ ముగించే ముందు మరోసారి హెడ్లైన్స్. నిర్మల్ జిల్లా బైన్సాలో నాసిరకం సీసీ రోడ్లు అగ్రిమెంట్ ఉల్లంఘించిన కాంట్రాక్టర్. మంత్రాల నేపథ్య వృద్ధుడి హత్య, పరారీలో నిందితుడు మహేష్. మంచిర్యాలలో వరుస దొంగతనాలు, అంతర్రాష్ట్రీయ దొంగల ముఠా అరెస్ట్. శ్రీ హరిహర దేవస్థానం 20వ వార్షికోత్సవం కమిటీ ఆధ్వర్యంలో పూజ కార్యక్రమాలు. ఇవి బులెటిన్లోని అప్డేట్స్. చూస్తూనే ఉండండి విత్ న్యూస్ లక్ష్మణ సమాజం. నమస్కారం.